వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ ఆఫ్ పాస్పోర్ట్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డుంకీ. సో ఎందుకంటే రీసెంట్గా వచ్చినటువంటి బాలీవుడ్ మూవీ ఏదైతే ఉందో డుంకీ అని, సో ఆ మూవీ వల్ల ఏంటంటే అసలు ఇమిగ్రేషన్ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది అండ్ ఇమిగ్రేషన్ పరంగా అంటే ఇక్కడ వీసా పాస్పోర్ట్ పొందడంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ అవి లభించినప్పుడు పేద ప్రజలు కావచ్చు వాళ్ళు ఆ యొక్క పాస్పోర్ట్ లేకుండానే వెళ్ళడానికి ప్రమాదాల బారిన పడుతూ వాళ్ళ యొక్క జీవితాలని ఎలా పాడు చేసుకుంటున్నారు అండ్ వాటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి అటువంటి చాలా విషయాల్ని కూడా హైలైట్ చేస్తూ మూవీ అనేది వచ్చిందనమాట. సో ఆ యొక్క కాంటెక్స్లో మనం అసలు ఈ యొక్క పాస్పోర్ట్స్ ఏ విధంగా వచ్చాయి అండ్ పాస్పోర్ట్స్ వల్ల వచ్చేటువంటి ఐడెంటిఫికేషన్ ఏంటి అనేది మన ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ డుంకీ ఏవైతే చెప్పారో అది డాంకీ జర్నీ అనమాట మీనింగ్. సో డాంకీ జర్నీ అంటే అక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ పీపుల్ని ఇల్లీగల్గా వెళ్తూ అంటే ఇక్కడ ఏదైతే పర్మిషన్ కావాలో వీసా పరంగా అటువంటి పర్మిషన్ అనేది లభించినప్పుడు లేదా వాళ్ళ ఆర్థిక స్తోమత అనేది ఆ పర్మిషన్ పొందడానికి సరిపోనప్పుడు చాలా మంది ప్రజలు ఏం చేస్తుంటారంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇల్లీగల్గా వాళ్ళు ఆ దేశంలోకి చొరబాటుదారులుగా వెళ్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కింద వాళ్ళు అరెస్ట్ అవుతూ ఉంటారు అనమాట. ఇల్లీగల్ మైగ్రేషన్ ఒకటి ఉంటుంది అండ్ వాళ్ళు వెళ్ళే పరిస్థితుల్లో కూడా వాళ్ళ ప్రాణాలు అనేవి కోల్పోతుంటారు. మనం చాలాసార్లు న్యూస్లో చూస్తుంటాం కొన్ని దేశాలు యుద్ధ వాతావరణ పరిస్థితిని తట్టుకొని తప్పించుకోవడానికి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి చిన్న చిన్న బోట్స్లో ప్రయాణాలు చేస్తూ సముద్రాల్లో చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. బట్ ఇక్కడ ఏదైతే మన ప్రజెంట్ మనకున్నటువంటి వీసాస్ పరంగా పాస్పోర్ట్ పరంగా ఏదైతే మన సిస్టమ్ని ఫాలో అవుతున్నామో అది నియర్లీ 70 సంవత్సరాల క్రితం నుంచి కూడా మనం అమలు చేస్తూ ఉన్నాం అనమాట. బట్ దానిలో కూడా పాజిటివిటీస్ ఉన్నాయి, నెగిటివిటీస్ కూడా మనం ఉన్నాయి. అంటే మన ప్రపంచంలో చాలా దేశాల వీసాలు కానీ పాస్పోర్ట్లు కానీ మనం ఎవ్రీడే మన అబ్జర్వేషన్లోనే ఉన్నాయి. బట్ వాటిలో పాజిటివిటీ ఎంతవరకు ఉంది, నెగిటివిటీ ఎంతవరకు ఉంది, బట్ వాటిని అమలు చేస్తూ ఉన్నప్పుడు చాలా మంది ప్రజలకు అవి అందుబాటులో ఉండవు అనమాట. బట్ కొంతమందికి అయితే అసలు పాస్పోర్ట్ అంటే ఏంటో కూడా తెలియనటువంటి స్థితి అనేది మనం చూస్తున్నాం. బట్ ఎప్పుడైతే ఈ యొక్క పాస్పోర్ట్స్ అనేవి వచ్చాయో వాటి ద్వారా ఏంటంటే మనకి ఐడెంటిఫికేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఐడెంటిఫికేషన్ అనేది గుర్తింపులాగా మనకి కార్డ్స్ అనేవి మన ప్రపంచంలోకి మన జీవితాల్లోకి వచ్చేసాయి. అండ్ హిస్టారికల్ ప్రాస్పెక్టివ్. సో ఇక్కడ మనం పాస్పోర్ట్స్ ఏవైతే చెప్పుకుంటున్నామో అవేంటంటే మనకి ఇప్పుడున్న పరిస్థితుల కన్నా కూడా ఇంతకుముందే అంటే మన యుద్ధ వాతావరణ పరిస్థితులు మన చాలా సంవత్సరాల క్రితం కూడా ఇవి ట్రావెల్ పర్మిట్స్ గాను ఒక ఐడెంటిటీ కార్డ్స్ గాను ఇవి మనకు ఉండే అనమాట. ఎక్కువ శాతం ఎప్పటి నుంచి అంటే మనం ఫస్ట్ వరల్డ్ వార్ టైం నుంచి ఎక్కువ మంది అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది వ్యక్తులు రాజకీయ నాయకులు కావచ్చు వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్టేషన్కైనా వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్కైనా వాళ్ళు ట్రావెల్ పర్మిట్ కోసమైనా అసలు ఈ పాస్పోర్ట్స్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఇలా స్టార్ట్ చేస్తున్నది అసలు ప్రపంచంలోనే అసలు ఈ విధంగా ఉండాలి పాస్పోర్ట్ సిస్టమ్ అనేది ఉండాలి అని బైబిల్లోనే ఎప్పుడు చెప్పారనమాట. సో బైబిలికల్ రిఫరెన్స్ పరంగా అయితే నెహెమియా గ్రంథంలో కూడా దీని గురించి చెప్పడం జరిగింది. అప్పుడున్నటువంటి రాజు ఎవరంటే ఆర్తెక్రాక్స్ అనమాట. సో ఆర్తెక్రాక్స్ ఆ యొక్క ఏన్షియంట్ టైంలోనే పర్షియాలో ఒక సేఫ్ పాసేజ్ కోసం అంటే వాళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటికి ట్రావెలింగ్ చేసేటప్పుడు మన మోడర్న్ పాస్పోర్ట్ లాగే అప్పుడే వాళ్ళు ఒక సేఫ్ ట్రావెలింగ్ కోసం ఈ యొక్క పర్మిషన్ అనేది తీసుకోవడం కోసం పాస్పోర్ట్ లాగా వీసాస్ లాగా వాళ్ళే అప్పుడే ట్రై చేశారనమాట. అంటే అంత పూర్వకాలంలోనే మన బైబిలికల్ కాలంలోనే ఈ పాస్పోర్ట్ లాగా ట్రావెలింగ్ చేయడం కోసం ఒక పర్మిషన్ లెటర్ అనేది ఉంచుకోవడం అప్పటి నుంచే ఉంది. సో యురేషియన్ డాక్యుమెంటేషన్ కూడా చాలా సంవత్సరాల క్రితం నుంచే మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఎస్పెషల్లీ ఫ్రాన్స్ కావచ్చు, యునైటెడ్ కింగ్డమ్ కావచ్చు, ఈ రెండు ప్లేసెస్లో ఏంటంటే ఇప్పుడున్నటువంటి పాస్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి తగ్గట్టుగానే ఫ్రెంచ్ రెవల్యూషన్ టైం 1790 నుంచే ఈ యొక్క పాస్పోర్ట్స్ అనేవి అక్కడ వాడడం జరిగిందనమాట. ఆ టైం నుంచి కూడా వాళ్ళకి యూరోపియన్ డాక్యుమెంటేషన్లో అంటే ఒక వ్యక్తికి రేషన్ కార్డ్ ఏ విధంగా ఉంటుందో అలాగే పాస్పోర్ట్ కూడా వాళ్ళ ఐడెంటిఫికేషన్ మార్క్ లాగా ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ టైం నుంచి వాళ్ళు చెక్ చేస్తూ వస్తున్నారు అనమాట. వాళ్ళే అప్పటి నుంచి ఇలా పాస్పోర్టేషన్ ఫెసిలిటీ ఉండడం ఐడెంటిఫికేషన్ అక్కడ ఉన్న వ్యక్తులు స్థానికులు కాదా అని చెక్ చేయడం కోసం పాస్పోర్ట్ అనేది వాళ్ళు కంపల్సరీగా ఉండడం అనేది అప్పటి నుంచే స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్రెంచ్ పాస్పోర్ట్ సిస్టమ్ ఏదైతే మన యునైటెడ్ కింగ్డమ్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, అప్పుడు యుద్ధ వాతావరణ పరిస్థితుల పరంగా ఫ్రెంచ్ రెవల్యూషన్ టైం కాలైనటువంటి పాస్పోర్ట్స్ వాడేవాళ్ళు. ఏ విధంగా ఒకటి ఇంటర్నల్ పాస్పోర్ట్, ఇంకొకటి ఓవర్సీస్ పాస్పోర్ట్ అనమాట.
ఫ్రాన్స్లో కావచ్చు, యుఎస్ఏలో కావచ్చు. ఏ విధంగా ఉంటుందంటే యుఎస్ఏ మొత్తం ఒకటే, బట్ యుఎస్ఏలో ఉన్నటువంటి అంటే అవి అక్కడ మన దేశంలో రాష్ట్రాలు ఏ విధంగానో యుఎస్ఏలో కూడా చాలా పార్ట్స్ లాగా ఉంటాయి అనమాట. బట్ అక్కడ కూడా ఇంటర్నల్ పార్ట్స్ లాగా ఉన్నటువంటి ప్లేసెస్కి వెళ్ళడానికి కూడా అక్కడ పాస్పోర్ట్స్ అనేవి కంపల్సరీ అనమాట. అదే మన దేశంలో అయితే పాస్పోర్ట్ అనేది అంతర్గత పాస్పోర్ట్ అనేది అవసరం లేదు. ఏ విధంగా అంటే తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళాలంటే మనకి ఇంటర్నల్ పాస్పోర్ట్ అవసరం లేదు. కానీ ఇక్కడ యుఎస్ కానీ ఫ్రాన్స్ కానీ అట్లాంటి ప్లేసెస్లో ఏంటంటే ఇంటర్నల్ పాస్పోర్ట్ అనేది చాలా అవసరం. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ట్రావెల్ చేయడానికి కూడా వాళ్ళకి ఇంటర్నల్ పాస్పోర్ట్ కావాలి. అండ్ అది ఏంటంటే లోకల్గా యూజ్ చేసేటువంటి పాస్పోర్ట్ అనమాట. అండ్ దాంతోపాటు ఓవర్సీస్ పాస్పోర్ట్ అనేది ఏదైతే ఉందో అది ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ట్రావెల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన దేశం నుంచి యుఎస్ఏ కావచ్చు, యూకే కావచ్చు, అటువంటి దేశాలకు మనం వెళ్ళాలంటే మనకి ఓవర్సీస్ పాస్పోర్ట్ అనేది అవసరం. బట్ మనకి ఇంటర్నల్ పాస్పోర్ట్ అనేది లేదు, ఓవర్సీస్ పాస్పోర్ట్ మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ ఫ్రెంచ్ పాస్పోర్ట్ సిస్టమ్ ఏదైతే వీళ్ళు తీసుకొని వచ్చారో దాని ద్వారా వాళ్ళకి ఒకటి ఇంపార్టెంట్ అనేది తెలిసిందనమాట. ఏంటంటే స్టేట్ కంట్రోల్ ఒకటి ఉంటుంది, రెగ్యులేషన్ అనేది కూడా ఉంటుంది. ఎందుకోసం అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అంటే వేరే దేశం నుంచి ఆ దేశంలోకి వచ్చి పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రెగ్యులేట్ చేయడం కోసం ఎంతమంది మన దేశంలోకి వలస వచ్చారు అండ్ వాళ్ళు చేసినప్పుడు మన దేశంలో కనుక ప్రాబ్లం ఏదన్నా క్రియేట్ చేస్తే వాళ్ళని పంపించేయాలి అంటే మనకి పాస్పోర్ట్ అనేది వాళ్ళ ఐడెంటిఫికేషన్ అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది అనమాట. అంటే ఒక రెగ్యులేషన్ సిస్టమ్ అనేది మేనేజ్ చేయాలంటే పాస్పోర్ట్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. అందుకోసమే వాళ్ళు యొక్క రెగ్యులేషన్ పరంగా యూజ్ అవడం కోసమే పాస్పోర్ట్ సిస్టమ్ని కంపల్సరీ చేశారనమాట చాలా ముందు కాలం నుంచి. అండ్ ఎమర్జెన్సీ ఆఫ్ మోడర్న్ పాస్పోర్ట్స్. ఇప్పుడున్నటువంటి కాలంలో మనకు అసలు ఈ యొక్క పాస్పోర్ట్స్ అనేవి ఎంతవరకు అవసరం? సో మన దేశంలో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఫస్ట్ వరల్డ్ వార్ కాలంలోనే పాస్పోర్ట్స్ అనేవి కొంతవరకు ఇస్తూ వచ్చారు. బట్ అప్పుడు ఏంటంటే ఆర్మీలో పనిచేసేటువంటి పర్సనల్స్కి అండ్ ఎవరైతే రాజకీయ నాయకులు ఫేమస్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఉండదన్నమాట. బట్ అందరికీ పాస్పోర్ట్ ఫెసిలిటీ అనేది 1918 తర్వాత నుంచే తెలిసిందనమాట. అది కూడా ఎందుకంటే మ్యాండేటరీ చేశారు. సో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దేశంలో అమలు చేస్తున్నటువంటి చట్టాల పరిమితుల ద్వారా డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1914 to 1908 చట్టం ప్రకారం అప్పుడున్నటువంటి ఆర్మీ పర్సనల్స్కి రాజకీయ నాయకులకి ఈ యొక్క పాస్పోర్టేషన్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ చేశారు. ఎందుకంటే అప్పుడు మన దేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకులు కూడా ఎక్కడ తిరుగుబాటుని లేవనెత్తకుండా ఉండడం కోసం వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి మీటింగ్లు కండక్ట్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్కి తెలియాలి అంటే వాళ్ళ పాస్పోర్ట్ ఎక్కడికి ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నారటువంటి విషయాలు ముందే తెలుసుకోవడం కోసం ఈ పాస్పోర్ట్ సిస్టమ్ అనేది మనకు కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట. అండ్ గ్లోబల్ చేంజెస్ పోస్ట్ వరల్డ్ వార్స్. సో మనకి వరల్డ్ వార్స్ తర్వాత మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పర్సెప్షన్ అనేది వచ్చింది. ఏ విధంగా పాస్పోర్ట్ ఉండటం అనేది కంపల్సరీ నీడ్ లాగా తీసుకొని వచ్చారనమాట. ఎందుకోసం అంటే వాళ్ళ యొక్క సెక్యూరిటీని పెంచుకొని ప్రతి ఒక్క బోర్డర్ దగ్గర కూడా ఈ పాస్పోర్ట్ అనేది ఉంటేనే అంటే వాళ్ళ యొక్క కంప్లీట్ కరెక్ట్ వెరిఫికేషన్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క భూభాగంలోకి అలౌ చేయొచ్చు అనేటువంటి కాంటెక్స్ట్లో ఈ పాస్పోర్ట్ తీసుకొని రావడం అనేది కంపల్సరీగా పెట్టుకున్నారనమాట. బ్రిటిష్ నేషనాలిటీ అండ్ స్టేటస్ ఆఫ్ ఎలియన్స్ యాక్ట్. ఇక్కడ మనకు అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలో 1914 యాక్ట్ ప్రకారం ఎవరికైతే సిటిజన్షిప్ లభించిందో వాళ్ళ అప్పుడు కాలం నుంచి కూడా ఇది ఒక మోడర్న్ పాస్పోర్ట్ ఫీచర్స్ నుంచి తర్వాత కాలంలో మిగిలిన అన్ని దేశాలకు కూడా విస్తరించింది అనమాట. మన దేశంలో 1914, 1918 టైం నుంచే ఇస్తూ వస్తున్నారు. బట్ తర్వాత కాలంలో ఇటువంటి సిస్టమ్ అనేది ఉండాలి, ఇమిగ్రేషన్ అనేది ఉండాలి. ఇమిగ్రేషన్ కోసం పాస్పోర్ట్ సిస్టమ్, వీసా సిస్టమ్ అనేది మనం కంపల్సరీ అమలు చేయాలి, లేకపోతే మనకి సెక్యూరిటీ అనేది తగ్గిపోతుంది అనేటువంటి అవగాహన అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా కలిగిందనమాట. సో 1914 బ్రిటిష్ యాక్ట్ తర్వాత నుంచి కూడా ఈ ఏలియన్స్ మీన్స్ ఇక్కడ వేరే ప్రదేశాల నుంచి వచ్చి మన దేశంలో వర్క్ చేసుకుంటూ ఉన్న లేదా అక్కడ ఉంటున్నప్పుడు వాళ్ళకి ఉండేటువంటి గుర్తింపు లాగా ఈ యొక్క పాస్పోర్ట్ ఇంపార్టెన్స్ అనేది అందరికీ తెలిసింది. స్టాండర్డైజేషన్ అండ్ రెగ్యులేషన్. సో ఇక్కడ లీగ్ ఆఫ్ నేషన్స్ అనే ఏవైతే చెప్పుకుంటున్నామో అవి గ్రూప్ ఆఫ్ నేషన్స్ లాగా అనమాట. ఏ విధంగా అంటే మనకి 1918 టైంలోనే బ్రిటిష్ వాళ్ళు ఈ పాస్పోర్ట్ సిస్టమ్ అనేది రెగ్యులేషన్ చేసి ఇలా ఉండాలి అని ఒక
ప్రతిపాదనలు తీసుకొచ్చి ప్రపంచ దేశాలన్నిటికి కూడా తెలియజేశారనమాట. సో దాని ద్వారా ఏంటంటే ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా దేశాలు కూడా మనకి కూడా ఈ బ్రిటిష్ సిస్టమ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ పాస్పోర్ట్ సిస్టమ్ అనేది ఉండాలి. మన బోర్డర్స్ని, మన యొక్క హద్దుల్ని మనం కాపాడుకోగలగాలి అంటే ఇల్లీగల్గా ఎవరు మన దేశంలోకి రాకుండా ఉండాలి. సో అందరూ కూడా ఈ యొక్క పాస్పోర్ట్ సిస్టమ్ని తీసుకోవాలని, దీనికి ఏంటంటే ఒక స్టాండర్డైజ్డ్ పాస్పోర్ట్ సిస్టమ్ అనేది ఉంచుకోవడం అనేది అప్పటి నుంచి స్టార్ట్. ఇమిగ్రేషన్ లాస్ అండ్ పాస్పోర్ట్. సో ఇక్కడ యుఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1920 కాలంలోనే ఈ యొక్క పాస్పోర్ట్ లాస్ అనేవి తీసుకొని వచ్చారు. అంటే వీటికి కట్టుదిట్టమైనటువంటి ఒక గుర్తింపు అది కూడా చట్టబద్ధంగా ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారనమాట. సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళు ఇమిగ్రేషన్ని చాలా రిస్ట్రిక్ట్ చేయగలిగారు. ఎస్పెషల్లీ ఏషియా ప్రాంతం నుంచి వలస వచ్చేటువంటి వ్యక్తుల్ని వాళ్ళు గుర్తించి ఖచ్చితంగా సరైనటువంటి విధంగా వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ దేశంలోకి అలౌ చేయడం అనేది స్టార్ట్ చేశారు. సో యుఎస్ ఇమిగ్రేషన్ లాస్ అనేవి కూడా చాలా పర్టికులర్గా చాలా టఫ్గా ఉంటాయి. అండ్ పబ్లిక్ రిసెప్షన్ అండ్ కల్చరల్ ఇంపాక్ట్. ఇక్కడ పర్సనల్ డిస్కంఫర్ట్ అనేది ఇక్కడ ఒకటి ఉంది అనమాట. ఎందుకంటే యుఎస్ యూకే ప్రాంతాల్లో కొంతమంది ప్రజలు ఏ విధంగా భావిస్తారంటే ఈ విధంగా పాస్పోర్ట్ వీసా సిస్టమ్ అనేది ఉండడాన్ని వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ని బయటికి తీసుకొని రావడం లాగా ఇబ్బంది పడతారనమాట. ఏ విధంగా అంటే యుఎస్ కానీ యూకే లాంటి దేశాలు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ యొక్క జెండర్ని బయటికి చెప్పడానికి ఇష్టపడరు. ఏ విధంగా అంటే వాళ్ళ సిస్టంలో గే మ్యారేజెస్ అనేవి వాళ్ళకి లీగలే అనమాట. బట్ అవి బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడేవారు. ఎందుకంటే అవి లీగల్గా వాళ్ళు గుర్తింపు ఇస్తున్నప్పటికీ కూడా మేము మేల్, ఫీమేల్, గే అనేటువంటి డిస్క్రిప్షన్ అనేది వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలు బయటకు చెప్పడం కాబట్టి ఇలా పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఉండటం, దానిలో ఫిజికల్ డిస్క్రిప్షన్ అంటే వాళ్ళ యొక్క జెండర్ డిస్క్రిప్షన్ కావచ్చు, వాళ్ళ యొక్క మోడ్స్ డిస్క్రిప్షన్ కావచ్చు, అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క ప్రపంచాన్ని డిస్టర్బ్ చేసినట్లుగా ఫీల్ అవుతారనమాట. అది ఒకటి ఈ పాస్పోర్ట్ల పరంగా ఉన్నటువంటి ఒక రాంగ్ డిస్క్రిప్షన్ అనమాట. అలా ఉండకుండా ఉంటే బాగుండేదని భావిస్తారు. అండ్ మీడియా అటెన్షన్ ఒకటి ఉంది. సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఇవి స్టార్ట్ చేసిన టైంలో అప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వుడ్రో విల్సన్ గారు వాళ్ళకి ఖచ్చితంగా అంటే అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా ఇలా ఒకటి ఉండాలి అంటే ఈ పాస్పోర్ట్ సిస్టమ్ అనేది ఉండాలి అనేది కంపల్సరీ చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా రాజకీయ నాయకులందరికీ కూడా ఇలా ఒక పాస్పోర్ట్ సిస్టమ్ అనేది ఇంపార్టెన్స్ అనేది తెలిసిందనమాట. సో అప్పటి నుంచే ప్రతి ఒక్కరికి అంటే ఓన్లీ రాజకీయ వ్యక్తులే అనే కాదు నార్మల్ ప్రజలకి కూడా పాస్పోర్ట్ ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్, కంపల్సరీ. వాటి యొక్క ఇంట్రెస్ట్ అనేది మీడియా వ్యాప్తంగా అందరికీ తెలియడం ద్వారా అందరికీ కూడా వీటి యొక్క అవగాహన అనేది చాలా వరకు తెలిసిందనమాట. అంటే వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది అందరికీ తెలిసింది. కంక్లూజన్. సో ఇక్కడ ఉన్నటువంటి వార్ టైం నెసెసిటీ పరంగా సో ఇక్కడ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల యుద్ధ వాతావరణం అనేది చూస్తున్నాం. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి తరలి వెళ్ళి మన ప్రాణరక్షణకైనా లేదా మన యొక్క ఇంకో చోట బతుకు తెరువు చూసుకోవాలన్నా కూడా ఈ యొక్క పాస్పోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో మన యొక్క ఒక సిటిజన్షిప్ ఇంకొక చోట సిటిజన్షిప్ ఉన్నప్పుడు మనకి అది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ అనేది ఇచ్చినప్పుడు చాలా వరకు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి చాలామంది వేరే దేశాలకు తరలి వెళ్ళి వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడుకున్నారు. కంటిన్యూడ్ ఎవాల్యూషన్. సో ఇప్పుడు ఏదైతే మనం ఈ యొక్క సినిమా ద్వారా ఇటువంటి ఎవల్యూషన్ అనేది మనం క్రియేట్ చేయగలిగాం అంటే ఏదైతే ఆ సిస్టమ్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో లేదా దానిలో ఉన్నటువంటి రాంగ్ డూయింగ్స్ అంటే ఇంకా ఏదైతే మార్చాలో అటువంటివన్నీ కూడా ఈ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఒకసారి మళ్ళీ తెలియజేసింది అనమాట. సో ఇప్పుడున్నటువంటి పాస్పోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం అండ్ ఎస్పెషల్లీ ప్రపంచవ్యాప్తంగా సోషియో పొలిటికల్ చేంజెస్ ఏవైతే జరుగుతున్నాయో వాటి పరంగా బోర్డర్స్ని కంట్రోల్ చేయడం కోసం ఈ పాస్పోర్ట్ సిస్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం అనేది అందరికీ బాగా తెలిసిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.